నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఒక మనిషి పొజెసివ్గా ఫీల్ అవ్వడానికి అంటే రూట్ కాజ్లోకి వెళ్ళి కనుక మనం చూస్తే ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కావచ్చు, ఆ ఫీలింగ్ రావడానికి కావచ్చు, కారణాలు ఏంటంటారు? అసలు పొజెసివ్నెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. దానికన్నా ముందు ఆ ఫీలింగ్ అది ఎక్కువగా ఉండడానికి, అలా డామినేట్ చేయడానికి రీజన్స్ ఏంటంటారు? పొసెసివ్నెస్ అనేది తట్టుకోవటం అసలు చాలా చాలా కష్టం. ఒక లైన్ వరకు పర్వాలేదు, బట్ ఎప్పుడైతే ఆ లైన్ క్రాస్ అవుతుందో అసలు అది అంటే ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది అవతల వ్యక్తికి. భార్య కానీ భర్త కానీ, ఎస్పెషలీ మనం ఈ రిలేషన్షిప్లో మాట్లాడితే, మిగతా రిలేషన్షిప్స్ అంటే రోజులో టెంపరరీ, అంటే కొలీగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఏదైనా. బట్ కొంతమంది ఫ్రెండ్షిప్స్లో కూడా పొసెసివ్గా ఉంటారు. నాతో ఎక్కువ మాట్లాడిందనో, తక్కువ మాట్లాడిందనో, మాట్లాడలేదనో, లేకపోతే నాకంటే వేరే వాళ్ళతో సినిమాకి వెళ్ళాడనో, ఇవన్నీ ఉంటాయి. ఇది పక్కన పెడితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎస్పెషలీ ఏంటంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కాబట్టి, ఇక్కడ పొసెసివ్ పార్ట్నర్ ఉంటే మాత్రం అది ప్రత్యక్ష నరకమే. ప్రతిదీ వేరే అబౌట్స్ అడుగుతారు. నీ అంటే ఆ ఫ్రెండ్స్ ఎందుకు నీకు, వీళ్ళతో ఎందుకు వెళ్ళావు, ఇలా అదొక నరకం ఇక అది. అయితే దీనికి నువ్వు రూట్ కాజ్ అనే వర్డ్ యూస్ చేసావు. ఇదేంటంటే ఇట్స్ నాట్ అబౌట్ పార్ట్నర్తో కాదు, ఎవరైతే పొసెసివ్గా ఉన్నారో వాళ్ళ ప్రాబ్లం ఇది. వాళ్ళకి అభద్రతా భావం చిన్నప్పుడు అంటే నిర్లక్ష్యం చేయబడటం వల్ల, లేదా ఏదన్నా చైల్డ్హుడ్ ట్రామానో, లేదంటే రిలేషన్షిప్ ఒకటి ఫెయిల్ అవ్వటం వల్ల ఆ బిహేవియర్ డెవలప్ అవుతుంది. ఇంకొకటి వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఫీలింగ్స్ మీద కంట్రోల్ ఉండదు, బాధ్యత ఉండదు. అంటే ఏంటంటే ఎంతసేపు వీళ్ళు ఆనందంగా ఉండాలి, వీళ్ళు బాగా ఫీల్ అవ్వాలి అంటే అది నా పని, నా ఫీలింగ్స్ నా కంట్రోల్లో ఉన్నాయి, నా భావాలు భావోద్వేగాలు నాకు సంబంధించినవి, ఇవి నేను నియంత్రణలో పెట్టుకోవాలి, నేను సంతోషంగా ఉండాలి, ఇట్లా అనుకోరు. మన ఫీలింగ్స్ అన్నిటికీ అవతల వ్యక్తి బిహేవియరు, అవతల వ్యక్తి పార్ట్నర్ యొక్క వే ఆఫ్ బిహేవియరు కారణం, వీళ్ళ దానికి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తీసుకెళ్ళి పార్ట్నర్లో పెడతారో, వీళ్ళ ఏ ఫీలింగ్స్కైనా వాళ్లే కారణం అనేసి అనుకుంటా ఉండి, నువ్వు అలా అతనితో మాట్లాడావు అందుకే నాకు అనుమానం, నువ్వు నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళావు ఫ్రెండ్తో అందుకే నాకు పొసెసివ్, ఇట్లాంటివన్నీ బ్లేమ్, రీజన్స్, ఎక్స్క్యూజెస్ వీళ్ళు పుట్టించుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళే, వాళ్ళల్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్, లేకపోతే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, అంటే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో, వీళ్ళకి నేను పూర్తిగా నేను నచ్చలేదేమో, ఇలాంటి వల్ల ఫ్రెండ్షిప్స్లో అయినా, రిలేషన్షిప్లో అయినా, పెళ్ళి మ్యారేజ్లో పార్ట్నర్స్ అయినా ఈ పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదేం చేయాలంటే ఉన్నప్పుడు పార్ట్నర్తో ఓపెన్గా, ఎప్పుడైతే పార్ట్నరు నాకు సఫకేటింగ్గా ఉంది ఈ బిహేవియరు అని ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం మొదలు పెడతారో అర్జెంటుగా దాన్ని గుర్తించగలగాలి వీళ్ళు. సో గుర్తించి ఏంటంటే ఆ చర్యలు తీసుకుంటున్నప్పుడు ఏంటంటే పార్ట్నర్ కూడా కోఆపరేట్ చేస్తారు ఆబ్వియస్గా. అంటే ఏంటంటే నాకు ఇట్లా ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది, సో నాకు ఇలా ఫీలింగ్స్, అంటే నువ్వు నాతో చెప్పకుండా నీ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళినా సరే నాకు జెలస్గా ఫీల్ అవుతున్నాను నేను అని నువ్వు ఓపెన్గా చెప్పావనుకో, ఈసారి నుంచి ఆ అమ్మాయి ఏముందలే చెప్పెళ్దాం అనుకుంటా. అంటే ఒక లైన్ దాటనంత వరకు తిను కూడా ఆ ట్రస్ట్, ఆ పార్ట్నర్లో ఆ ట్రస్ట్ బిల్డ్ చేసి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి పార్ట్నర్ నుంచి అవతల పార్ట్నర్ నుంచి కూడా కోఆపరేషన్ వస్తుంది. మరి పొసెసివ్నెస్లో నుంచి అది అనుమానము, ఇక ఇలాంటి వాటన్నిటికీ దారి తీసి నువ్వు నాకు తెలిసే ఏ పనైనా చేయాలి, నాకు చెప్పకుండా ఏ పని అంటే అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఫోన్లో నాకు ట్రాకింగ్ పెట్టాలి, నీ ఫోన్ నేను ట్రాక్ చేస్తాను, ఇలాంటివన్నీ పొసెసివ్నెస్లో నుంచి స్లోగా అనుమానం ఉందా ఏంటి నా మీద, నా భార్యకి లేదా నా భర్తకి అనేలాగా వెళ్ళిపోతే రిలేషన్షిప్లో ఈక్వేషన్ దెబ్బతింటం స్టార్ట్ అవుతుంది. బట్ ప్రాబ్లం అయితే వీళ్ళ వల్ల కాదు, వీళ్ళకి ఏవైతే చర్యలు జరిగాయో ముందు లైఫ్లో దానివల్ల వచ్చిన ప్రభావమే ఈ బిహేవియర్ డెవలప్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆ బిహేవియర్కి. కొంతమంది ఏంటంటే తెలుసుకుని ఆ విచక్షణతో ఈ పొసెసివ్నెస్ కానీ ఏదైనా
ఆ డ్యామేజ్ అవ్వకుండా ఎట్లా కాపాడుకోవాలి, మేనేజ్ చెయ్యాలి అనేది తెలుసుకుంటారు. కొంతమంది తెలుసుకోలేనప్పుడు పార్ట్నర్ మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది. పడినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వీళ్ళు సో ఇది అవతల వ్యక్తి తప్పు కాదు, నేను మార్చుకోవాల్సినవి ఉన్నాయి అనేది రియలైజ్ అవ్వటం ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్. నాకు ఇట్లా వస్తున్నాయి ఫీలింగ్స్, నువ్వు కొంచెం అర్థం చేసుకో, ఇది నీ ప్రాబ్లం కాదు నా ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, కొంతమంది ఆల్రెడీ ఒక డివోర్సో లేకపోతే ఒక లవ్ ఫెయిల్యూరో అయిందనుకోండి. సపోజ్ ఆ అబ్బాయి వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయి సంవత్సరం 2 ఏళ్ల ప్రేమ తర్వాత ఇంకా వద్దనుకుని ఆ అబ్బాయి వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత భర్త ఇంకే అమ్మాయితో మాట్లాడినా కానీ అంటే తీసుకోలేదు. ఎందుకు? ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో రిజెక్ట్ చేయబడి అంటే వేరే వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నాడంటే తను పక్కన పెట్టేసినట్టే కదా. అంటే ఏంటి, ఎక్కడో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉండబట్టే కదా. సో వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ అయిపోతారేమో, నేను నచ్చనేమో, నేను ఇట్లా అంటే రకరకాల ఫీలింగ్స్, దానివి అటాచ్మెంట్ ఇంకా ఇక్కడ ఉంటుంది. అట్లాగే కొంతమందికి అటాచ్మెంట్ యాంగ్జైటీ ఉంటుంది, అంటే అటాచ్మెంట్ స్టైల్స్ ఉంటాయి మనకి. సో అందులో అటాచ్మెంట్ యాంగ్జైటీ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పట్ల నెగిటివ్ వ్యూ ఉంటుంది, అవతల వాళ్ళ పట్ల పాజిటివ్ వ్యూ ఉంటుంది. అంటే నన్ను ఎవరో ఇష్టపడరు, నేను అంత ఫ్రెండ్లీగా ఉండలేను, సో నేను ఎవరికి అంత నచ్చను, ఇలా అభద్రతా భావాలు అయ్యో వాళ్ళ గురించి వాళ్ళు కాన్ఫిడెన్స్ లేక నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ చేసి అవతల వ్యక్తి వాళ్ళకు ఉండాలి అంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి, కనుసన్నల్లోనే ఉంచుకోవాలి, లేదంటే మన చూపు దాటిపోతే వెళ్ళిపోతారేమో నన్ను వదిలేసి. ఇట్లాంటి రకరకాల భయాలు ఉంటాయి. ప్లస్ చిన్నప్పుడు నిర్లక్ష్యంగా అంటే వాళ్ళ మీద కేర్ తీసుకోలేదని వాళ్ళు ఫీల్ అయ్యో, అంటే మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, లేకపోతే మా నాన్నకి నేనంటే అంత ఇష్టం లేదు, అక్కంటేనో తమ్ముడు అంటే నేను ఇష్టము, ఇట్లా నన్నెవరు అంత ఎక్కువ ఇష్టపడరు. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే అదే భావనతో అడల్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు అతుక్కుని ఉండటం, వెంటే ఉండటం, ఎక్కడికి వెళ్ళినా రావాలంటాం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానంటాం, ఇవన్నీ జరిగినప్పుడు ఒకలాంటి ఊపిరాడంతనం కింద అనిపిస్తూ ఉంటుంది పార్ట్నర్కి. సో ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఇమీడియట్గా వాటిని ఓకే, దీనివల్ల నా భార్యకి ఇబ్బంది అవుతుంది, లేకపోతే నా ఈ బిహేవియర్ వల్ల నా భర్తకి ఇబ్బంది అవుతుంది అనేది తెలుసుకోగలగాలి. ఇప్పుడు అభద్రతా భావం ఉంది నా పార్ట్నర్కి, తనకి కోఆపరేట్ చేద్దాము, ఈ అవేర్నెస్ ఎంతమందికి ఉంటుంది? ఎంతసేపు నీకు అనుమానం, లేకపోతే ఎప్పుడు నీ చూపు కిందే ఉండాలని రాడార్లో పెట్టినట్టుగా నువ్వు బయటికి వెళ్తే ఫోన్ చేస్తావు. ఇవన్నీ విసుక్కుని పోట్లాటలు అవుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. అవునా? ఎందుకంటే ప్రతిదానికి ఇది కారణం అనే అవేర్నెస్ ఉండదు కదా. ఒకటే ముద్ర ఉంటుంది వాళ్ళకి, నీకు అనుమానం, లేకపోతే నీకు పొసెసివ్నెస్, నువ్వు పొసెసివ్, అతిగా ఆలోచిస్తావు, ఇలా ముద్రలేసేసి వాళ్ళు ఏది చేయబోయినా రివర్స్లో ఇద్దరు పోట్లాడుకుని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒక్కళ్ళన్నా మైండ్ఫుల్గా అసలు కారణాలు, గొడవలు ఏ కారణాల వల్ల వస్తున్నాయి, పొసెసివ్నెస్కి నా బిహేవియర్కి కారణం అవుతున్నాయి అనేది సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలిగితే సొల్యూషన్స్ తెలియకపోయినా ఎవరినో ఒకళ్ళని అడగొచ్చు. అర్థమైందా? బట్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలగాలి, సొల్యూషన్స్ కోసం వెతకగలగాలి. ఆ వేలో థింక్ చేయలేకపోతే కనుక కౌన్సిలర్స్ దగ్గరికి రావాలి, ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి. లేదంటే ఏంటంటే ఈ పొసెసివ్నెస్ వల్ల ఇబ్బంది పడే క్లయింట్స్ నా దగ్గరే 2-3 ఉన్నారు. సో అది భరించేవాడికే తెలుస్తుంది అన్నట్టు ఆ రీజన్స్, ట్రిగర్స్, రూట్ కాజులు గనక అవి తెలుసుకుని అక్కడ గనక మనం ట్రీట్ చేయకపోతే రోజు నరకంగానే ఉంటుంది ఇద్దరికి. అవును. సో కాబట్టి ఏంటంటే పొసెసివ్నెస్ అనేది అంటే అంత తేలిగ్గా ఉండే సమస్య కాదు. పొసెసివ్నెస్ పార్ట్నర్తో పడటం అనేది అంత ఆషామాషి కూడా కాదు. ప్లస్ ఆ పార్ట్నర్కి నేను పొసెసివ్ అని తెలియకపోతే, ఆ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, నేను వీటిల్ని ఓవర్కమ్ చేయాలి అని తెలుసుకోలేకపోతే ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆ పొసెసివ్నెస్ ఉంది, తెలియకుండానే ఈ అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి, వీటి వల్ల ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు ఈ వీడియో ద్వారా ఇప్పటికైనా అట్లీస్ట్
ఇద్దరిలో ఎవరో ఒకరైనా యాక్షన్ తీసుకొని కూర్చొని మాట్లాడే స్పేస్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే ఇప్పుడు పార్ట్నర్కి తెలిసిన ఇది పొసెసివ్నెస్, తనకేదో ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, తనకి హెల్ప్ చేసి బయటికి తీసుకురావాలి అనేది ఇద్దరు కూర్చుని మాట్లాడుకోగలిగినా కొంచెం బెటర్ అవుతుంది. బట్ ఇద్దరికి తెలియలేదనుకోండి రోజు గొడవలు అవుతా ఉంటాయి. ఇప్పుడు అనుమానిస్తున్నాడు, నన్ను అనుమానిస్తుంది అనేవాళ్ళు ఎంతో మంది. ఆ అనుమానం వెనక ఈ అభద్రతా భావం ఉంటుంది, ఈ పొసెసివ్నెస్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, చిన్నప్పుడు ట్రామాస్ ఉంటాయి, బ్యాగేజెస్ ఉంటాయి. ఇన్ని ఆలోచించాలి, ఇన్ని వెనకాల దీనికి ఇంత సీన్ ఉందని వీళ్ళకి తెలియదు. అన్నట్టుగానే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్షిప్లో కూడా మీరు ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉన్నా ఫస్ట్ ఐడెంటిఫై చేసి టైం తీసుకొని వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. లేదా ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటుంటారో నాకు ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంది, అనుమానిస్తూ ఉన్నాను, బట్ బ్యాక్గ్రౌండ్లో ఏంటన్న విషయం పైన క్లారిటీ లేకపోతే ఈ వీడియో తర్వాత మీకు మీరుగా అనాలిసిస్ చేసుకునే అవకాశం దొరుకుతూ ఉంటుంది. మీ ఓన్ స్పేస్ తీసుకునైనా సరే పార్ట్నర్కి లేదా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ క్లియర్గా మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. లేదా దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నా, పెయిన్ చాలా ఎక్కువగా ఉన్నా, ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనిపించిన కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉంటుంటుంది. దీని నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటుంటాయి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.